పాలనపై మరింత ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు సీఎం. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు డీఆర్సీ మీటింగ్స్ ఉపయోగపడనున్నాయి. జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ డీఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు జరిగేవి. ప్రత్యేక రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు వాటిని పక్కన పెట్టింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో డీఆర్సీ మీటింగులకు మినీ అసెంబ్లీ సమావేశాలుగా గుర్తింపుండేది. జిల్లా పరిషత్ సమావేశాల్లో ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం కాని ప్రధాన సమస్యలు, వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న పనులు, కావలసిన నిధులపై ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో సమగ్రంగా చర్చించి సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే డీఆర్సీ మీటింగ్స్ అసలు లక్ష్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో డీఆర్సీ మీటింగ్స్ జరుగుతాయి. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీరు, రోడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం వంటి ప్రధాన సమస్యలపై చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఇన్ఛార్జ్ మంత్రి నోట్ తీసుకుని సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్స్ లో చర్చించి పరిష్కరించే వీలు కలుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుంది. అయితే అందులో 3 నెలలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో డీఆర్సీ మీటింగులపై ప్రభుత్వం పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇటీవల కోడ్ ముగియటం, పాలన పట్టాలెక్కడంతో జిల్లాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లాల టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే డీఆర్సీ సమావేశాలు నిర్వహించి జిల్లాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజల ఇబ్బందులు, కావలసిన నిధులు వంటి వివరాలు ఇన్ఛార్జ్ మంత్రులతో తెప్పించుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనలు, రివ్యూలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో డీఆర్సీ మీటింగ్లను మినీ అసెంబ్లీ సమావేశాలుగా పిలిచేవారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి జిల్లా అభివృద్ధి సంక్షేమ సమావేశాలు నిర్వహించేది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన జరిగే ఈ మీటింగుల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ పాల్గొనేవారు. కలెక్టర్తో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు హాజరయ్యేవారు. ఆయా జిల్లాల్లోని సమస్యలు, పెండింగ్ పనులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉండేది. ఆ తర్వాత జరిగే మీటింగ్ లోపు ఈ సమస్యలు పరిష్కరించాలనే జవాబుదారీతనం అధికారుల్లో కనిపించేది. ఏదైనా సమస్య జిల్లా స్థాయిలో పరిష్కారం కాకపోతే ఇన్ఛార్జ్ మంత్రులతో రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే వీలుండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు ఈ వ్యవస్థను పక్కన పెట్టింది.